ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి దేవుణ్ణి ఆరాధించే ముందు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ దేవుని మాటలను బట్టి మనం దేవుని ఆరాధిద్దాం. ఇంతవరకు యోహాను సువార్తను మనం ధ్యానం చేసాం. ఇప్పుడు లూకా సువార్తను మనం ప్రారంభించుకుందాం. ఈ 24 అధ్యాయాల్లో కూడా దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఎలాంటివాడో, దేవుని యొక్క గుణలక్షణాలు ఎలాంటివో ఇందులో కూడా చాలా విషయాలు లూకా రాశాడు. అండి, లూకా సువార్త 1వ అధ్యాయం 5 నుండి 18 వరకు చదువుదాం. ఈ లూకా సువార్తలో ఈ లూకా సువార్త ప్రారంభం నుంచి కూడా ఒకవేళ చూస్తే ప్రారంభమే ఒక యాజక కుటుంబాన్ని దేవుడు పరిచయం చేస్తూ ప్రారంభించాడు. అద్భుతమైనటువంటి సంగతులు లూకా దీనిలో నుంచి రాశాడు. ఈ చదివినటువంటి 5వ వచనం నుండి దాదాపుగా 25 వచనాలు ఉన్నాయి. ఈ 25 వచనాల్లో కూడా 4 విషయాలు, దేవుణ్ణి ఆరాధించడానికి కావలసినటువంటి 4 విషయాలు ఇందులో ఉన్నాయి. మీరు శ్రద్ధగా ఆలకిస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఒక 4 విషయాలు దేవుడు మనకి చక్కగా దేవుని సన్నిధిలో ఆరాధించడానికి రాశాడు. చాలా అంశాలున్నా దేవుణ్ణి ఆరాధించడానికి కావలసినటువంటి 4 విషయాలు ఏంటి అంటే, ఈ 5వ వచనం నుండి కూడా 25 వచనాల్లో 13వ వచనం దగ్గరికి వచ్చేసరికి ఆయన మన ప్రార్థనలు ఆలకించేటువంటి దేవుడుగా కనబడతా ఉన్నాడు. ఆ 1వ అధ్యాయం 13వ వచనం దగ్గరికి వచ్చేసరికి నీ ప్రార్థన వినబడినది, అంటే ప్రార్థన ఆలకించు దేవుడు ఆయన. ఎంత మంచి దేవుడు! జకర్యా దాదాపుగా 20 సంవత్సరాల పై వయస్సు నుంచి దాదాపు ఒకవేళ వృద్ధుడు అంటే ఒక 80 సంవత్సరాలు ఒకవేళ లెక్కేసుకున్న తన 60 సంవత్సరాల ఆ యొక్క కాలంలో తను చేసిన ప్రార్థన విన్నాడు. ఎంత మంచి దేవుడు ఆయన. రెండవది 17వ వచనం ఆఖరి భాగంలో చూస్తే ఆ కుటుంబం యొక్క జీవితంలో ఆనందమును కలుగు చేయి దేవుడు, మహా ఆనందమును కలుగు చేయి దేవుడు. మీరు అన్నీ ఒకే అక్షరంతో చెప్తున్నారు, మీకు ఈజీగా అర్థం అవడం కోసం. ఆయన మన ప్రార్థనలు ఆలకించు దేవుడు. రెండవది వారి జీవితంలో ఆనందమును కలుగు చేయి దేవుడు కదా. ఆ 17వ వచనం ఆఖరి భాగంలో రాశాడు. అక్కడ ఆఖరి భాగంలో రాశాడు, ఆనందమును కలుగు చేయి దేవుడు. 19వ వచనానికి వచ్చేసరికి ఇప్పుడు మనం చదవలేదు, కానీ అక్కడ ఏముందంటే, దేవదూతని పంపించి ఆ దేవదూత ద్వారాగా వారి జీవితాల్లో అభయాన్నిచ్చేటువంటి దేవుడు, అభయాన్నిచ్చేటువంటి దేవుడు. నీకు ఒక కుమారుడు పుడతాడు, అతనికి మీరు యోహాను అని పేరు పెడతారు అని చెప్పాడు. ఆ వచనాలు కూడా మధ్యలో కూడా ఉన్నాయి. దేవుని యొక్క దూతల ద్వారాగా వారికి అభయాన్నిచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. చివరి ఆఖరి 25వ వచనంలో ఆమె యొక్క అవమానాన్ని తీసేటువంటి దేవుడు, ఆమె యొక్క అవమానాన్ని తీసేటువంటి దేవుడు. వినండి, దేవుడు తన వాక్యంలో ఎన్ని గొప్ప సంగతులు రాయించాడు. ఆయన ఆలకించు దేవుడు, ఆనందాన్ని కలుగు చేయి దేవుడు, అభయాన్నిచ్చేటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో వారి అవమానాన్ని తీసివేసేటువంటి దేవుడు. ఈ లూకా సువార్తను చదివితే చాలా విషయాలు నాకు అర్థమయ్యాయి. అందుకే ఈ 4 అంశాలను బట్టి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. సేమ్ ఈ 4 అంశాలు జకర్యా ఎలిజబెత్ జీవితంలోనే కాదు, మన జీవితాల్లో కూడా దేవుడు ఇస్తాడని నమ్మి మనం దేవుని సన్నిధిలో ఆరాధిద్దాం. చూడండి, ప్రారంభం నుంచి కూడా లూకా సువార్త 5వ అధ్యాయంలో ఒక గొప్ప వ్యక్తిని గురించి దేవుడు పరిచయం చేశాడు. వారి పరిచయం చాలా గొప్పగా ఉన్నా కూడా వారి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. వారి పరిచయం ఎట్లా ఉంది? దేవుడు రాస్తూ అంటాడు, జకర్యా రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడు ఉన్నాడు. ఆ యాజకునికి ఒక భార్య ఉంది, ఆమె అహరోను కుమార్తెలలో ఒకటి. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. ఎంత గొప్ప అద్భుతమైన పరిచయం వాళ్ళ గురించి. ఈ మాట చదివినప్పుడు అనిపించింది, ప్రభువా, జకర్యా ఎలిజబెత్ ఎంత మంచి వారి గురించి పరిచయం చేశావు, మాకు ఎంత గొప్పగా పరిచయం చేశావు. కానీ
అంత గొప్పగా పరిచయం చేస్తూ ఉన్నటువంటి దేవుడు వారి పరిస్థితిని కూడా చెప్పినప్పుడు చాలా దయనీయంగా అనిపించింది. చాలా దయనీయంగా అనిపించింది. ఇన్ని సంవత్సరాల తన సేవా జీవితంలో దావీదు కాలంలో దావీదు నిర్ణయించిన అబియా తరగతి, మొదటి దినవృత్తాంతాలు 23వ అధ్యాయం, 24వ అధ్యాయం, 25వ అధ్యాయంలో చదివితే దావీదు కాలం గడిచిపోయిన తర్వాత మందిరపు గుడారపు సేవలు చేయటానికి పాడేవారిని 4000 మందిగా, వాయిద్యాలు వాయించేవారిని, గుడారపు సేవ చేయటానికి 24 బృందాలను దావీదు ఏర్పాటు చేశాడు. ఆ 24 బృందాల్లో 8వ బృందము అబియా తరగతి. సో ఆ క్రమంలో సంవత్సరానికి 2 మార్లు ఒక వ్యక్తి గుడారంలోకి వెళ్ళిన తర్వాత ఒక వారం దినములు సేవ చేసి మరలా ఇంకొక టీం ఏం చేస్తారు, అక్కడికి వస్తారు. ఒక వ్యక్తి విశ్రాంతి దినాన వెళ్తే సబ్బాతు దినాన మళ్ళీ సబ్బాతు దినం వచ్చే వరకు కూడా వాళ్ళు బయటకు వచ్చే టైంకి ఇంకొక టీం వెళ్తారు. 24 బృందాలను దావీదు ఏర్పాటు చేస్తే 8వ బృందం చీటి ఎవరికి వచ్చిందంటే అబియాకు వచ్చింది. ఆ క్రమంలో అబియా అక్కడి నుంచి ఆ వరుసలో వచ్చాడు జకర్యా. ఎప్పుడో దావీది కాలంలో నిర్ణయించాడు, ఎప్పుడో దావీది కాలంలో ఏర్పాటు చేసిన ఈ గుడారపు సేవా క్రమంలో జకర్యా కూడా అందులో ఆ వరుస క్రమములో ఆ వంశములో వస్తూ దేవుని యాజకత్వాన్ని ఎంత మర్యాదగా క్రమము చొప్పున 24 బృందాలు 52 వారాలు ఒక సంవత్సరానికి దాదాపు ఒక టీం 2 సార్లు వస్తుంది. మిగిలినటువంటి 48 తర్వాత ఇంకొక 4 వారాలు పండగల్లో వీళ్ళందరూ కలుసుకుంటారు. పస్కా పండుగ, పెంతుకోస్తు పండుగ, లేకపోతే గుడారముల పండుగ. దాదాపు ఇది క్రమం అన్నమాట. అంటే సంవత్సరానికి ఎట్లా చూసుకున్నా ఒక 2 సార్లు వారికి ఏం చేస్తా తెలుసా, అవకాశం వస్తుంది. చాలా కష్టమే. ఈరోజు పాట వచ్చింది, రేపు పాట రాలేదంటే పాస్టర్ గారి మీద గుర్రమంటాం మనం. కొంచెం కష్టమే. అన్నీ ప్రతి వారం నాకే ఇది ఉండాలనే ఫీలింగ్ ఉంటుంది. కానీ ఆ యాజక క్రమములో, ఆ అబియా క్రమములో ఎంత చక్కగా పరిచర్య ధర్మాన్ని చేస్తూ ఉన్నటువంటి ఆ జకర్యా పరిస్థితి దేవుడు రాశాడు. వాళ్ళకి పిల్లలు లేరని రాశాడు. చాలా బాధాకరమైన విషయమే. అయితే ఇది వారి పరిస్థితి. అయితే ఈ దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి వాడు అని మనం గమనించుకుంటే, ఆయన ఎంత గొప్ప దేవుడు అని మనం అర్థం చేసుకుంటే, ఆ మొదటి వాళ్ళ పరిస్థితి రాసిన వెనువెంబటే జకర్యా తన పని తను చేసుకుంటూ ప్రభు ఆలయంలోకి వెళ్ళి ధూపం వేయుటకు అతని వంతు వచ్చింది. ఆ టైంలో ధూప సమయం ముందు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, ధూపం వేస్తూ ఉంటే ప్రజలు బయట ప్రార్థనలు చేస్తూ ఉంటే అక్కడ ఒక గాబ్రియేలు దూత కనబడి 13వ వచనంలో అంటాడు, అప్పుడు ఆ దూత ఆయన భయపడుతున్నాడు. ఇప్పుడు సడన్గా కనిపిస్తే ఎవరికైనా భయం వేస్తుంది. ఇంకా నా శిష్యుల్లాగా దెయ్యం అనుకోలేదు, ఈయన కూడా కొంచెం భయపడ్డాడు. ఆ సముద్రం వచ్చి సమ్ము ఇది భూతం అనుకున్నాడు. ఇప్పుడు గాబ్రియేల్ లాంటి ఆ ప్రకాశమానమైనటువంటి దేవదూత ఒకవేళ గుడారంలో ఎట్లా ఉంటుంది, ఆయన ఒక్కడే ఉంటాడు కదా. ఒక్కసారి ఇలా సైడ్కి చూశాడు, భయం అనిపించింది. తొందరపడి భయపడి అని దేవుని వాక్యం రాశాడు. తొందరపడి భయపడినందున వెంటనే ఆయన భయాన్ని తొలగించడానికి ఆ దేవదూత మాట్లాడుతున్నాడు. ప్రభు అబ్బా ఎంత మంచి దేవుడు అండి. చాలు, ఎన్నో సంవత్సరాల తన సేవా పరిచర్యలో తనకున్న సమస్యను ప్రతిరోజు దేవునికి చెప్పుకుంటున్నాడు. తన విశ్వాసాన్ని కోల్పోలేదు, దేవుని మాట మీద నమ్మకాన్ని కోల్పోలేదు. ఎలా తెలుసు మీకు కోల్పోలేదని? ఈ దేవదూత చెప్తున్నాడు, జకర్యా నీ ప్రార్థన వినపడింది. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. అన్ని పరిస్థితుల్లో భయాందోళనలో ఉంటే మనం చేసే ప్రతి పరిచర్యకు దేవుడు ఈరోజు ఒక మాట చెప్తున్నాడు, భయపడద్దు, నీ ప్రార్థన వినపడింది. నాకు అనిపించింది దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఈరోజు మన మాట ఎవరైనా వినడానికే కొంచెం పెడచెవిని పెడతారు. మనం ఎన్నిసార్లు చెప్పినా చూద్దాంలే అనేటువంటి వారు ఉన్నారు. లేకపోతే ఎక్కువసేపు అలా బుర్ర తినేస్తున్నాడు రా బాబు వచ్చిన క్యాన్స్ అనుకునే వాళ్ళు ఉన్నారు. వేసిన క్యాసెట్టే రిపీట్గా వేస్తాడు మనోడు. ఎంతమందికి చెప్తాడు, ఎన్నిసార్లు చెప్తాడు? దేవుని దగ్గర క్యాసెట్ రిపీట్ చెయ్యాలా? మనుషుల దగ్గర క్యాసెట్ రిపీట్ అవ్వని పర్లేదు, వేసిన క్యాసెట్ వేయాలా? సేమ్ జకర్యా అట్లా వేస్తున్నాడు దేవుని దగ్గర. ప్రభువా ఇది నా పరిస్థితి, నా భార్య పరిస్థితి ఇది,
నా పరిస్థితి ఇది, నమ్మకంగా నీ సన్నిధిలో పనిచేస్తున్నాం కదా. నేను ఒక మాట చెప్పనా, నీ దేవుడు నీ ప్రార్థన ఆలకించు దేవుడు. దేవుని వాక్యాల్లో చాలా ఉన్నాయండి. ఎందుకో తెలుసా, ఆయన ప్రార్థన ఆలకించకపోతే ఇంతమంది దేవుని దగ్గరికి రారు కదా. ఈ 65వ కీర్తన 2లో ఆ మాట అంటాడు, ఆయన ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు కూడా నీ యొద్దకు వస్తారు. ఈరోజు సర్వ శరీరులు ఎందుకు వస్తున్నారో తెలుసా, ఆయన ప్రార్థన ఆలకించు దేవుడు, ఆయన నీ మనవులు ఆలకించు దేవుడు, నీ విజ్ఞాపనలు ఆలకించు దేవుడు. అందుకే లూకా రాస్తూ అంత గొప్ప పరిచయం ఉంది, కానీ వాళ్ళ పరిస్థితి అంత గొప్పగా లేదు. కానీ వాళ్ళ పరిస్థితి బాగోకపోయినా వాళ్ళ ప్రార్థన మాత్రం దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. అందుకే నేను రాసుకున్నాను, దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఈరోజు మనకున్న ధైర్యం ఏంటో తెలుసా, నిన్న కూడా ఆ ప్రార్థనలో మీకు చెప్పాను ప్రార్థన గురించి. 1 యోహాను 5వ అధ్యాయం 14-15 వచనాల్లో కూడా దేవుడు ప్రార్థన గురించి రాశాడు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేమనగా, ఏమండి ఈ ఒక్క మాట చాలదు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఏటి ధైర్యం అంతే అక్కడ ఉంది. ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించు ననునదియే మన ధైర్యం. ఆయన ఆలకిస్తాడండి, నీ గోడ ఆలకిస్తాడు, నీ బాధలు ఆలకిస్తాడు, నీ కష్టాన్ని వింటాడు, చాలా ఓపికగా వింటాడు. ఆయన మనలాగా ఓపిక లేనివాడు కాదు. ఆయన ఎవ్వరి మొరైన ఆలకిస్తాడు. అందుకే ఆయనను బట్టి క్రైస్తవుల్లో ఈరోజు ధైర్యం. ఈరోజు ఈ దేశంలో బ్రతుకుతున్నామంటే మనకు కూడా ఎక్కడో ఒక ధైర్యం ఉంది. మన దేవుడు మన ప్రార్థనలో ఆలకిస్తాడనే ధైర్యం ఉంది. ఈరోజు జకర్యా ఎలిజబెత్ ప్రార్థనకి ఆ సమాధానం చూసారా? అంటే ఒకవేళ నీ జీవితంలో ఆలస్యమైన దేవుడు వినటం లేదు అని నీవు అనుకోకూడదు. దేవుడు చెప్తున్నాడు, ఆ సమస్యకు సమాధానం రాకపోయినా దేవుడు ఇంకా అయిపోయిందిలే, క్లోజ్ అయిపోయిందిలే, ఇంక ఇది జరగదులే అని అనుకోవడానికి లేదు. అందుకే నేను రాసుకున్న ప్రతి మాట దేవుడే చెప్తున్నాడండి. ఇర్మియా 33:3 అంటాడు. ఇది మన ఫోన్ నెంబర్ అంటారు కదా చాలామంది. ఈ 333కి ఫోన్ చేస్తే, 108కి ఫోన్ చేస్తే ఎక్కడున్నా వస్తారు. ఇప్పుడు 3 కొడితే నాకు మర్ర పెట్టు అంటున్నాడు దేవుడు. కొట్టారు ఎప్పుడైనా 3 ఆ చెల్లి అంటుంది, నేను చాలాసార్లు కొట్టాను అంటుంది. అవును, కొట్టారు. 3 కొడితే ఏమొస్తుంది? ఎవరికి వెళ్తుంది? అక్కడ పైన ఉన్నటువంటి దేవునికి వెళ్తుంది. నాకు మర్ర పెట్టు, ఐ విల్ ఆన్సర్ అంటున్నాడు దేవుడు. ఎవరిస్తారు ఆన్సర్? ఎవరిస్తారు? ఆడ అలాగే చెప్తాడు రా బాబా, చూద్దాంలే చేద్దాంలే. ఈ దేవుడు అలాంటాడు కాదు. నాకు మొర్ర పెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నేను నీతో మాట్లాడతాను. ఎవరు చెప్తారండి? ఏమండి ఆయన మామూలు సామాన్యమైనోడా? ఓ చిన్న పదవి ఉంటేనే భూమి మీద రెచ్చిపోతుంటారు. ఆయన ఆ మహా తేజస్సులో అమరత్వము కలిగినటువంటి ఆ దేవుడు వేలాది కోట్ల దూతల చేత, కెరూబులు శరాపుల చేత ఆ మహిమలో ఆరాధించబడుతున్నటువంటి ఆ దేవునికి నువ్వు ఒక్కసారి 3 కొట్టి వదిలేసావంటే నేను వింటాను, నాకు మొర్రపెట్టు అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి! అదే కదా క్రైస్తవుని ధైర్యం. ఇదే జకర్యా నేర్చుకున్నాడు. అబియా తరగతిలో క్రమము చొప్పున యాజక మర్యాదను ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్న ప్రార్థన ఆపలేదు. నేను అందుకే ఒక పాట రాసుకుంటూ ప్రార్థించు 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 ఓ క్రైస్తవ అని అందుకే ఆ మాట రాసాను. ఎందుకు తెలుసా? విశ్వాసంతో ప్రార్థిస్తే వింటాడు, ఆసక్తితో ప్రార్థన చేస్తే వింటాడు, విరిగిన మనసుతో ప్రార్థన చేస్తే వింటాడని 3 చరణాలు రాసుకున్నాను. ప్రార్థించు ఓ క్రైస్తవ. ఎందుకో తెలుసా? చాలామందికి ఇది లేదు. ఎందుకు అంటే విశ్వాసంతో ప్రార్థన చేస్తే, విరిగిన మనస్సుతో ప్రార్థన చేస్తే, ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థనలు ఆలకించేటువంటి దేవుడు. ఆయన చెప్తున్నాడండి, అడుగుడి. ఎవరు చెప్తారు? అడగమంటారు. అడిగితే అసలు ఎవడు అడుగుతాడా అని పారిపోతారు జనాలు. మన దగ్గర ఉన్నది ఏదైనా ఎవరికైనా ఇవ్వాలంటే లేనట్లుగా నటిస్తాం. బంగారం ఉంటే ఉందని చెప్పుకుంటావా? డబ్బులు ఇవ్వకుంటే ఏమైనా అడుగుతావని టెన్షన్, అప్పో ఏదో ఒకటి అడుగుతారు, ఏదో టెన్షన్, ఈ పెళ్ళికి అమ్మ దేనికో సహాయం చేయమంటారని. మనం అడిగితే
దాచుకుంటాం. ఈయన అంటున్నాడు అడగండి అంటున్నాడు. ఎంత మంచి దేవుడు అండి ఆయన. హద్దులు పెట్టలేదు, కొల ప్రమాణాలు పెట్టలేదు. అడగండి, మీరు ఏది అడిగినా ఆయన చిత్తానుసారమైంది నేను ఇస్తాను అంటున్నాడు. రెండవ అంశానికి వెళ్ళిపోతే ఆయన మొదటిది మన ప్రార్థనలు ఆలకించు దేవుడు. రెండవది ఆ 17వ వచనంలో చూస్తే వారి దయనీయమైన పరిస్థితి తర్వాత ఆ దూత ఒక అభయాన్ని ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? ఇదిగో మీకు ఒక కుమారుడు పుడతాడు, ఆయన అనేకులను ప్రభువు వైపుకు దేవుని వైపుకు త్రిప్పుతాడు. అతడు ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళతాడు. చూడండి, గనుక నీకు సంతోషమును మహానందమును కలుగుతుంది. నేను ఒకటి చెప్పనా, ఈ ఆనందం ఎలిజబెత్ లేకపోతే జకరియా కుటుంబానికే కాదు, కింద రాశాడు ఇది అనేకులు దీనివల్ల ఆనందిస్తారండి, సంతోషిస్తారండి. దేవుడిచ్చే ఆనందం ఎలాంటిదో దేవుడు చెప్తున్నాడు. ఒక కుటుంబంలో దేవుడు తను ఆనందాన్ని సంతోషాన్ని అనుగ్రహిస్తే అది నీ చుట్టూ ఉండేవారికి కూడా అది సంతోషాన్ని కలుగ చేసే ఆనందం దేవుడిస్తాడు. ఎంత మంచి దేవుడు ఆయన. నేను చదువుతుంటే మహా ఆనందం కాదా? అయితే చాలాసార్లు దేవుడు మనకి ఆనందాన్ని కలుగ చేయాలి అనేటువంటి తాపత్రయం దేవుడిలో ఉంటుంది, కానీ మనలో కొన్ని అనుమానాలు ఆటంకాలు ఉంటాయి. ఆయన అంటాడు, జకరియా అంటాడు, ఇది నాకు ఎలా తెలుస్తుంది, నేను ముసలివాడిని కదా అనే అనుమానం వ్యక్తం చేశాడు. నేను ముసలివాడిని కదా, తన అభ్యంతరాన్ని తను అనుమానపడుతున్నాడు. ఏలియా శక్తియు ఆత్మ కలిగినటువంటి ఒక దైవజనుడు గర్భంలో నుంచి వస్తాడయ్యా అంటే, అయ్యా నేను ముసలోడిని కదా. చాలాసార్లు ఈ ప్రశ్న మనలో కూడా ఉంటుంది. ఇది అవుతుందా మరి అనుకుంటుంది, ఇది నాకెట్లా సంభవిస్తుంది? దేవుడు చెప్తున్నాడు, ఈరోజు దేవుడు మాట ఇచ్చిన తర్వాత అసాధ్యమైనా కూడా మన అనుమానాలన్నిటినీ కూడా దేవుడు దూరపరచడానికి, మన జీవితాల్లో ఆనందాన్ని కలుగు చేయటానికి దేవుడు ఒక మంచి బహుమానాన్ని వారి జీవితంలో ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎంత మంచి దేవుడు అండి. ఈరోజు దుఃఖపెట్టే మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం, ఏడిపించే మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం, కాకిలాగా గాయం మీద పొడిచే మనుషుల మధ్య బ్రతుకుతున్నాం. ఆ యొక్క గాయాలను మరి కాస్త రేపడానికి కాస్త కారాలు మిరియాలు నూరే మనుషుల మధ్య బ్రతుకుతున్నాం. నీ చుట్టూ ఉండేవారు ఏ రోజు నీ సంతోషాన్ని కోరుకోరు. ఎందుకు ఇంట్లో ఉన్నవాడికే అన్నకి మంచి పొజిషన్ ఉంటే తమ్ముడికి మిరియాలు నూరుతుంటాడు. పోనీ తమ్ముడు ఏదన్నా బాగుంటే అన్న మిరియాలు నూరుతాడు. మా ఇంట్లో ఉంది మరి మా పరిస్థితి అలాగే. మన అంశం ఏంటంటే, ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మన జీవితంలో ఆనందాన్ని కలుగ చేయ దేవుడు. చాలామంది మన ఆనందాన్ని గాలి తీసేస్తారు. పోన్లే కొడుకు ఉద్యోగం వచ్చిందంటే వచ్చిందిలో చూసి రాస్తాడు, బాగా పాస్ అయ్యి 10 బెట్టలు వచ్చింది, అవునులే ఏదో పేపర్ లీక్ అయిపోయింది అంటారు. పాస్ అయితే ప్రమాదం, మంచి ఉద్యోగం వస్తే ప్రమాదం. లోకం గాలి తీసేస్తుంటుంది మన సంతోషాన్ని. ఇప్పుడు ఏదైనా ప్రమోషన్ వచ్చిందనుకో, ఎవరు డబ్బులు ఇస్తుంటారు, ఎవడు రికమెండేషన్ అంటారు, ఎవడు పడతాడు ఈ బాధ. బాగా మందిరం కట్టుకొని అనుకో, మా డబ్బులు ఎట్టుకు వెళ్ళిపోండి కట్టించాడు అంటారు. అంటారా? అంటారండి. అంటారు, అన్నారు, అంటున్నారు, అంటారు, అన్నారు, అంటూ ఉన్నారు, అంటూ ఉంటారు కూడా. ఎంత గొప్ప దేవుడు అంటే చేతులెత్తి మొక్కాల దేవునికి. ఆయన అంటాడు, ఈ భూమి మీద నీకు ఎక్కడ ఆనందం లేదా? దా నా సన్నిధి సంపూర్ణ సంతోషం కలదు. ఎక్కడ ఆనందించే పరిస్థితులు లేవు. టీవీ చూస్తే టీవీ ఆఫ్ అయిపోగానే దుఃఖం వచ్చేది, సినిమా చూస్తే ఆఫ్ అయిపోగానే ఏడుపు వచ్చేది. అంతవరకే నవ్వాడు, ఆ తర్వాత మళ్ళీ గుర్తొచ్చాయి. సమస్యకు సమాధానం దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం. యాజక క్రమము చొప్పున, మర్యాద చొప్పున ఆ దైవజనుడు వెళ్ళి ధూపమేస్తూ ఉంటే అతని జీవితంలో సంతోషాన్ని కలుగ చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషాన్ని దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఈరోజు ఈ ఆనందం కంటే వేరే ఆనందం లేదండి భూమి మీద.
ఎందుకు ఆనందం? ఎందుకు అంటే అది అంతే, ఇక్కడికొచ్చి అనుభవించి ప్రభువు సన్నిధిలో చేతులెత్తి నీ కన్నీరే దేవుడు ఆనందంగా చూస్తాడు. నీ వేడిచే ప్రతిదీ కూడా నీకు దుఃఖం కాదు, ప్రభువు సన్నిధిలో అది ఆనందం. నేను అదే రాసుకుంటున్నాను. ఎందుకో తెలుసా? ముందుకెళ్ళిపోదాం. మరొక విషయాన్ని చెప్పి మనం ప్రభు సన్నిధిలో ఆరాధన చేద్దాం. రోమాపత్రిక 15:13 ఒక మాట ఉంది. ఆ మాట చదివి ముందుకెళ్దాం. ముందుకెళ్దాం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారాగా సమస్త ఆనందముతోనూ. ఎంత మంచి దేవుడు అండి! ఈరోజు మనం ఆనందించబడాలని, సంతోషించాలని పరిశుద్ధాత్మ శక్తి దాన్ని మనకు అనుగ్రహించి, ఆ మాట విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు, ఆ నిరీక్షణకు కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారాగా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక అని పౌలయ్య గారు రోమీయులకు రాసిన సంఘానికి రాస్తున్నాడు. ఆ దైవజనుడు తాపత్రయం ఏంటో తెలుసా? ఆ దైవజనుడి యొక్క ఆశ ఏంటో తెలుసా? ఆ దైవజనుడి యొక్క ఆలోచన ఏంటో తెలుసా? నా దేవుడు సమస్తమైన ఆనందముతో, సంతోషముతో, సమాధానంతో మిమ్మల్ని నింపాలి, కొలత లేని ఆనందాన్ని ఇవ్వాలని ఆ దైవజనుడైన పౌలు ఎంతగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, చెప్తా ఉన్నాడు. ఈరోజు ఎక్కడుందో తెలుసా? నెహెమ్యా గ్రంథం 8:10 అంటాడు, యెహోవా యందు ఆనందించుట వలన మీకేమొస్తుందో తెలుసా? బలం. ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రభువు సన్నిధిలో దేవుడిచ్చిన ఆనందాన్ని, సంతోషాన్ని నువ్వు అనుభవించినప్పుడు బయటికి వెళ్తే బలంగా బయటికి వెళ్తావు. మళ్ళీ నీవు వచ్చే వరకు కూడా ఆ బలమైనటువంటి ఆ సన్నిధిని అనుభవించేటప్పుడు యెహోవా యందు ఆనందించడం వల్ల దేవుడు నీకు తన బలాన్ని అనుగ్రహిస్తాడు. ఇప్పుడు బయట వచ్చే దుఃఖం అది ఏం చేస్తుంది తెలుసా? కొట్టేస్తుంది. బయట వచ్చే అభ్యంతరాన్ని కొట్టేస్తుంది. ఎందుకో తెలుసా? నీవు యెహోవా సన్నిధిలో ఆనందించి బయటికి వెళ్ళావు. అది నీ జీవితంలో ఏం చేసింది తెలుసా? దుఃఖాన్ని దాటగలిగే బలాన్ని ఇచ్చిందండి. అవమానాన్ని ఛేదించగలిగే బలాన్ని ఇచ్చిందండి. ఈ ఆనందం దగ్గర బయట ఉన్న ప్రతి అవరోధం కూడా ఎగిరిపోయింది. ఇప్పుడు ఎక్కడొచ్చింది తెలుసా? యెహోవా యందు ఆనందించుట వలన వారు బలము. ఎంత మంచి దేవుడు! ఆ బలాన్ని దేవుడు ఈరోజు నింపి నీకు పంపిస్తున్నాడు. అందుకే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. సియోనులో నీవు దుఃఖిస్తున్నావా? సియోనులో నీకు బాధ కలిగిందా? ఆయన అంటాడు, నీ జీవితంలో ప్రతి దుఃఖముకు బదులుగా ఆయన ఏం చేస్తాడు సార్? ఆనంద తైలము చేత నిన్నేం చేస్తాడు సార్? ఎంత మంచి దేవుడు! ఆనంద తైలము చేత సియోనులో ఒకవేళ నీవు దుఃఖంగా, నిర్విచారంగా, బాధతో, నిరాశగా, ప్రతి సమస్యతో వచ్చావా? ఈరోజు సియోనులో దుఃఖించేటువంటి వారిని ఆయన ఆనంద తైలముతో అభిషేకించి బయటకు పంపించడానికి ఆయన సమర్థుడైనటువంటి దేవుడు. అందుకే ఈ యాజకుడైన జకరియా ఎలీజబెత్ జీవితంలో ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. రెండవది, వారి జీవితాల్లో ఆనందాన్ని కలుగు చేస్తూ ఉన్నాడు. ఆనందం మామూలు వ్యక్తులతో తేలేదండి. ఆయన అక్కడ రాశాడు, ప్రభువు సముఖమందు నిలిచి ఉన్న గాబ్రియేలు దూత. ఆ వర్తమానం తెచ్చే వ్యక్తి సామాన్యమైన వాడా? నేను ఈ పదం దగ్గర కొంచెం ఆగి ఆలోచించాను. ప్రభువా, మా పట్ల నీకు ఎంత ప్రేమ తండ్రి, మా పట్ల నీకు ఎంత దయ నాయన, మా పట్ల నీకు ఎంత కృప తండ్రి. ఇప్పుడు ఒక వర్తమానాన్ని ఇవ్వటానికి సాధారణమైన వ్యక్తితో ఆయన వర్తమానం ఇవ్వట్లా, డైరెక్ట్గా గాబ్రియేలు దూత. ఆయన గురించి దేవుడు రాస్తున్నాడు, ప్రభువు సముఖమందు నిలవబడు గాబ్రియేలు దూత. ఎంత గొప్ప ధైర్యం వస్తుంది ఆ రోజు జకర్యాకు! భయపడ్డాడు. కానీ నేనంటాను, ఈరోజు దేవుడు మన జీవితాల్లో దేవుని సముఖమందు నిలవబడే దేవదూతల చేత మనల్ని దేవుడు కాపాడుతూ ఉన్నాడు. మీరు చూడండి, చాలా వాక్యాలు దాని గురించి ఉంటాయి. నీ మార్గంలో నిన్ను కాపాడడానికి ఒక దూతను దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఏది నీకు తగలకుండా. ఎవరండి? ఒక అదృశ్యమైనటువంటి దేవుని శక్తి నీ పక్షాన పనిచేస్తుంటే నువ్వు కారుకు బెలూన్లు ఎట్టుకున్నా బతకవు. కారుకు బెలూన్లు ఎట్టుకొని ప్రయాణం చేసిన గొప్ప గొప్ప ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రోడ్డు ప్రమాదంలో ఒక 100 కోట్లు ఇచ్చి కారు కొనుక్కున్న నీ ప్రమాదాన్ని ఆపలేదు.
కానీ ఈరోజు నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి దాన్ని ఆపగలిగే, పరలోకమందు దేవుని సముఖమందు నిలవబడే ఒక దూతను నీ కోసం దేవుడు ఏర్పాటు చేయటం, ఇది అద్భుతమైన సంగతి కాదా? నేను చాలా దీనిలో నేర్చుకుంటున్నానండి. దానియేలు ప్రార్థిస్తే దేవుడు గాబ్రియేలు దూతను పంపించాడు. ప్రార్థన ఆలస్యమైతే మిఖాయేలును పంపించాడు. నీ పక్షాన పోరాడడానికి దేవదూతల సైన్యాన్ని భూమి మీదకి పంపిస్తున్నాడండి. ఎలీషాను సిరియా సైన్యం లేపేద్దాం అనుకుంది. ఒక్కడిని కొట్టడానికి యావత్ సైన్యము పర్వతం చుట్టూ ఉంటే ఎలీషాకు చూపిస్తున్నాడు దేవుడు. ఎలీషా బయటకు వచ్చి చూశాడు. ఎలీషా పర్వతము చుట్టూ అగ్ని రథముల చేత పరలోకపు సైన్యం ఉండడాన్ని ఎలీషా చూశాడు. ఆ పనివాడికి చెప్తున్నాడు, భయపడుతున్నాడు పనివాడు. అయ్యా వచ్చారు, మన పని అయిపోయింది అనుకుంటుంటే, ప్రభువా వీడి కన్నులు తెరిస్తే దేవుడు మన చుట్టూ ఉండే దేవదూతల కాపుదల మనకు అవుతుందండి. దేవుని సముఖమందు నిలవబడే గాబ్రియేలు వచ్చి జకర్యాతో మాట్లాడుతున్నాడు. దేవుని పక్షాన పనిచేసే ఏమంటారు మహా సైన్యం వచ్చి ఈరోజు అగ్ని రథముల చేత ఎలీషా చుట్టూ నిలవబడి ఉన్నారు. అబ్రహాం అంటాడు, నా కొడుక్కి ఒక మంచి సంబంధం చూడు వెళ్ళు అనంటే, ఈయనకు బయలుదేరే ముందు ఎలియాజర్కు చెప్తాడు 24:7 ఆయన తన దూతను నీకు ముందుగా పంపును. సచ్ ఏ వండర్ఫుల్ గాడ్ అండి. ఒక వివాహానికి ఒక అమ్మాయిని చూడడానికి వెళ్తుంటే ఆ కార్యం నెరవేరాలి అంటే ఎవరిని ముందుగా పెడుతున్నాడు? ఈయనకి కొన్ని చెప్పాడు, ఇగో నా స్వజనుల దగ్గరికి వెళ్ళు, నా కొడుకుని మాత్రం అక్కడ తీసుకెళ్ళొద్దు, ఇగో పలానా అని చెప్పి చెప్తే అక్కడికి వెళ్ళే ముందు అంటున్నాడు, నువ్వు బయలుదేరుతున్నావు కదా, ఆయన తన దూతను నీకు ముందుగా పంపును. అబ్బా, నీ ఇంటి కార్యాల్లో, నీ కుటుంబాల్లో, నీ శుభకార్యాల్లో, నీవు చేసే తలపట్టే ప్రతి పనిలో, నీ ప్రయాణాల్లో, నీ సమస్యల్లో, నీ ఇబ్బందుల్లో, ఇక్కట్లో ఎవరు పనిచేస్తున్నారట? పరలోకపు దూతలు పనిచేస్తున్నారు. ఎంత మంచి దేవుడు! ఈరోజు పోలీస్ ప్రొటెక్షన్ క్రైస్తవ జీవితానికి లేదు. బ్లాక్ డ్రెస్ వేసుకొని ఏ గౌడ్సలు కమాండర్స్ లేరు క్రైస్తవుడికి. అంతకంటే వారికంటే మన దగ్గర ఉన్నవారు అధికమైన వారు అన్నాడు ఎలీషా. ఈ దేవుణ్ణి ఎట్లా నువ్వు ఆరాధన చేస్తావు? ఈ లూకాసు వార్తలు చదువుతుంటే నాకు అర్థమవుతుంది, ప్రభు ఎంత గొప్ప దేవుడివి, నీవెంత మంచి దేవుడివి. ఆ జీవితాల్లో మా పక్షమున ఒక వ్యక్తిని కాదు, పరలోకపు దూతను నీ కోసం పంపించేటువంటి దేవుడు. వాళ్ళని పంపించి ఒక దూత చేత తన ప్రజలను రక్షిస్తున్నాడు. ప్రార్థన చేసే ముందు, ఆరాధించే ముందు ఒక మాట చెప్పు, ప్రభువా నీవెంత గొప్ప దేవుడివి, మా పక్షాన ఏ ప్రొటెక్షన్ లేదు కానీ నీవు పరలోకపు సైన్యాన్ని మాకు ప్రొటెక్షన్గా ఉంచావు. ఎంత మంచి దేవుడివి నీవు. పాడుతారు కదా, ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా, ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృపా. ఏది ఏమైనా ఆలకిస్తున్నాడు నీ ప్రార్థన. ఇగో తన దూతల చేత నీకు కాపాడడానికి, నీ జీవితంలో ఒక వాగ్దానం చేయడానికి అభయాన్ని ఇస్తున్నాడు. అంత మాత్రమే కాదు, నీ జీవితంలో ఆనందాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు ఎలాంటి ఆనందమో తెలుసా? లోకంలో తన అవమానం పోతుంది. ఎలిజబెత్ యొక్క అవమానం తీసేయటానికి అంటున్నాడు, ఇదిగో నా ప్రభువు నా అవమానమును తీసివేయటానికి నన్ను కటాక్షించాడు. లేదండి, తపస్సులు చేసి యోగాలు ఏదంటే తపస్సులు చేసి యజ్ఞ యాగాలు చేస్తే దేవుని కటాక్షం లేదు. కడుపు మార్చుకుంటూ చేతులు కోసుకుంటూ ఎన్ని చేసినా ప్రభు కటాక్షం చాలామందికి లేదు బయట. మన ప్రభు, నేను చెప్పేది తెలుసా, మన ప్రభు అయిన దేవుడు నా అవమానమును తీసివేయటానికి
ఇదిగో నన్ను సిగ్గుపడనివ్వకుండా చేయటానికి. యోవేలు గ్రంథంలో అంటాడు యోవేలు, నా ప్రజలు ఇక ఎన్నటికీ సిగ్గుపడరు అన్నాడు. చాలామంది మనల్ని సిగ్గుపరచాలని చూసినా నా ప్రభు అంటున్నాడు, నా ప్రజలు ఇక ఎన్నటికీ కూడా సిగ్గుపడరు. పౌలు అంటాడు, ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడను, అది ఏ పరిస్థితి అయినా, ఎన్నడు అంటే శ్రమ అయినా, దుఃఖమైనా, నింద అయినా, అవమానమైనా, కరువైనా, ఖడ్గమైనా, ఏదైనా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని నేరం. ఎందుకో తెలుసా, దేవుడు మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు. ఆ 8వ అధ్యాయంలో దేవుడు నాతో మాట్లాడాడు. మా అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నప్పుడు, ప్రభువా వీడు ఎట్లయినా పాస్ అవ్వాలని ప్రార్థన చేస్తే, ఏది కూడా క్రీస్తు ప్రేమ నుంచి నిన్ను ఎడబాప నేరదు అని చెప్తూ అన్నిటిలో నీకు అత్యధిక విజయాన్ని ఇస్తాడని దేవుడు మాట్లాడాడు. ఎందుకు తెలుసా, సిగ్గుపడే పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉంది. దేవుడు మాట్లాడుతున్నాడు. నా అవమానాన్ని దేవుడు అవమానపడకుండా నువ్వు సిగ్గుపడకూడదని దేవుడి ఆలోచన. చాలామంది నిన్ను సిగ్గుపరచాలి, ఎట్లయినా అవమానపరచాలని ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నా, దేవుని సన్నిధిలో యాజక ధర్మము జరిగిస్తున్న జకర్యా జీవితంలో ఒక ముగింపులో ఆయన రాస్తున్న మాట, జకర్యా ఎలిజబెత్ జీవితాన్ని దేవుడు సిగ్గుపరచలేదు. అంతే, భయపడాల్సిన పని లేదు. కొంచెం ఆలస్యమైంది, పరిచయం అద్భుతంగా ఉంది, పరిస్థితి దారుణంగా ఉంది, ఫలితం అద్భుతంగా ఉంది. పరిచయం అద్భుతంగా ఉంది కానీ వారి క్రమంలో, వారి దైనందిన జీవితంలో పరిస్థితి ఏమీ అంత బాగాలేదు. ఎలిజబెత్ ఆ మాట ఎందుకు చెప్పిందండి? ఎంత బాధపడకపోతే నా అవమానమును అని రాసిందా అని చెప్పింది. దేవుడు చెప్పాడు, ఆమె కరెక్ట్ డైరెక్ట్గా స్టేట్మెంట్, నా అవమానమును. ఎంతమంది అవమానించి ఉంటారు కదా. నేను అంటాను, ఈ లోకం ఎప్పుడు అలాగే ఉంటుంది. మన చుట్టూ ఉండేవారు ఎప్పుడు అట్లాగే కనపడుతుంటారు మన జీవితంలో. ఉంటారు, లేదు అని చెప్పడానికి లేదు. అలా చెప్తున్నామంటే అది అబద్ధం అవుతుంది. నేను చెప్పే మాట, ఆరాధనలోకి వెళ్ళే ముందు ఒక్కటే, నీ అవమానాన్ని గౌరవంగా మార్చడానికి దేవుడు ఈరోజు రెడీ అవుతున్నాడు. నీ అవమానాన్ని గౌరవంగా మార్చాలనుకుంటున్నాడు. దానికోసం తన దూతను పంపించాడు. దానికోసం దేవుడు, నేను ఆలకించాను, భయపడద్దు, ధైర్యాన్ని ఇస్తున్నాడు. జకర్యాలో అనుమానాలు ఉన్నాయి, జకర్యాలో అభ్యంతరాలు ఉన్నాయి. ఒకవేళ మనలో కూడా ఉన్నాయా? అయితే ఈ వాక్యము ద్వారాగా రిమూవ్ చేసే అట్లని. ఒక 50 సంవత్సరాల తన విశ్వాస జీవితంలో విశ్వాసాన్ని కాపాడుకుంటూ తన తరగతిలో పనిచేస్తున్న అతని విశ్వాసము, అతని ప్రార్థన, అతని పరిచర్య ఎక్కడ దాని విషయంలో డీవియేట్ అవ్వకుండా ప్రభువు మాత్రమే అని చెప్పి ఆయన మీద ఆధారపడిన తన జీవితంలో దేవుడు ఫలితాన్ని రాశాడు. జకర్యాకు పుట్టిన కొడుకు ఎలా అంటాడో తెలుసా? అతడు ఏలియా ఆత్మయు శక్తియు గల ఆత్మ కలిగినటువంటి వాడు. అనేక మంది ప్రజలను ప్రభువు తట్టుకు ఏం చేస్తున్నాడు అతను? అలాంటి బహుమానం ఇస్తాడు దేవుడు. దేవుడు ఎలాంటి బహుమానాలు ఇస్తాడు తెలుసా మనకి? అలాంటి బహుమానాలు ఇస్తాడు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. తన దూతల చేత ఒక వర్తమానాన్ని ఇప్పుడే, ఈరోజు దేవుడినితో మాట్లాడుతూ ఉండగానే నీకు వర్తమానాన్ని, నా కుమారుడా ఇలా నేను నిన్ను చేయాలనుకుంటున్నాను అని చెప్పి నీ హృదయంలో ఒక చిన్న ప్రేరేపణతో దేవుడు మాట్లాడతాడు. నువ్వు నమ్మాలి, విశ్వాసం ఉంచాలి, విధేయత చూపించాలి. ఇదిగో నీ పరిచర్యలో నువ్వు ముందు కొనసాగిపోతుంటే ఫలితం ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.